అంటే ఆశ్రమంలో గోవు ఉందనుకోండి, స్వాహాకార వషట్కారములు నడుస్తాయి. అందుకే ఆశ్రమవాసులకు గోదానం చేస్తారు. ఆ ఆశ్రమం సక్రమంగా నడపబడేది స్వాహాకార వషట్కారాలు జరిగే చోటు ఇవ్వాలి. అంతేగాని ఇదో ఆశ్రమం అంటే ఆశ్రమం అని పేరు పెట్టుకున్న ఆశ్రమాలకు ఇమ్మని నా ఉద్దేశ్యం కాదు. స్వాహాకారం అంటే రోజు యజ్ఞం జరుగుతూ ఉండాలి, రోజు హోమం జరగాలి, అప్పుడే స్వాహ అంటూ ఇస్తారు. అటువంటి చోట వషట్కారం అంటే వేదం పఠనం జరుగుతూ ఉండాలి, ఆమ్నాయం జరుగుతూ ఉండాలి. అవి అలా జరిగేటటువంటి చోట స్వాధ్యాయము స్వాహాకారము ఉన్న చోట ఆవునిస్తే ఉపయోగపడుతుంది, ఇచ్చినవాడు ధన్యుడైపోతాడు. కాబట్టి ఇక్కడ స్వాహాకార వషట్కారాలు నడవడానికి కామధేనువు తన దూడ నందినీధేనువుని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళింది. ఇదిగో నందినీధేనువు యొక్క ఆవు పాలతో నీతితో ఇక్కడ నడుస్తున్నాయి, నువ్వు దాన్ని సేవించు అన్నాడు. సేవించడం అంటే మహాప్రభో నేను ఏం చెయ్యాలని అడిగాడు. సేవించడం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ప్రతిరోజు కూడా ఆ ఆవు ఉదయం వేళ లేచి బయటికి వెళ్ళిపోతుంది. అది ఇక్కడికి వెళ్ళాలి అని నియమం ఏం లేదు, దాని ఇష్టం. అది ఎక్కడికైనా వెడుతుంది. ఏదో బీడిలోకి ఎడుతుంది, లేకపోతే గుహలోకి ఎడుతుంది, లేకపోతే పర్వతం మీదకి ఎడుతుంది, లేకపోతే నది ఒడ్డుకి ఎడుతుంది. అది వెళ్ళినప్పుడు దాని వెంట నువ్వు